హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మీ నాగ్ని. ఎస్ఆర్హెచ్ అనగానే గుర్తొచ్చేది కావ్య పాప. ఎవరి కావ్య మారన్? దాన్ని చూస్తే టెన్షన్ వస్తోందని రజనీకాంత్ ఎందుకన్నారు? వచ్చేసారి ఎస్ఆర్హెచ్ టీంలో మంచి ఆటగాళ్ళని అయితే తీసుకోండి. సన్ రైజర్స్ మ్యాచ్ జరుగుతుంటే ఆ కావ్య ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే నాకు టెన్షన్ వచ్చేస్తుంది. కావ్యను చూస్తుంటే నాకు బీపీ పెరిగిపోతుంది. 2023 ఆగస్టులో జైలర్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో రజనీకాంత్ గారు తమిళంలో అన్న మాటలు ఇవి. సూపర్ స్టార్గా అభిమానులు పిలుచుకునే రజనీకాంతే కాదు, ఎస్ఆర్హెచ్ మ్యాచ్లు చూసే చాలామందికి మన కావ్య పాప ఎక్స్ప్రెషన్లు మర్చిపోలేరు. ఐపీఎల్ వచ్చిందంటే చాలు ఆటగాళ్ళ గురించి జనం ఎంతలా మాట్లాడుకుంటారో కావ్య మారన్ గురించి కూడా తెలుగునాట అంతే ఎక్కువ మంది మాట్లాడుకుంటూ ఉంటారు. తెలుగువారు ఎక్కువ మంది తమ సొంతమని భావించే ఐపీఎల్ ఫ్రాంచైజ్ సన్ రైజర్స్ హైదరాబాద్కి సీఈఓ కావడంతో కావ్య పేరైతే బాగా ప్రాచుర్యంలో ఉంది. సన్ రైజర్స్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఆటలో ఒడిదుడుకులకి అనుగుణంగా ఆవిడ బాధపడడం, సంతోషపడటాన్ని కెమెరాలు చూపిస్తే ఆ ఫోటోల్ని, వీడియోల్ని పెద్ద ఎత్తున షేర్ చేసేస్తారు మీమ్ పేజ్లు. అలా క్రికెట్ని చూడని వారికి కూడా సోషల్ మీడియా ద్వారా సుపరిచితం కావ్య పాప. తన సొంత టీం ఆడే మ్యాచ్లను ఎంతో ఆసక్తిగా చూసే ఆమె ఆటలో ప్రతి దశలోని తనదైన స్టైల్లో స్పందిస్తూ ఉంటుంది. వికెట్ పడినప్పుడు బాధపడుతూ, సిక్స్ కొట్టినప్పుడు ఎగిరి గంతులేసి ఆమె స్పందన అయితే కెమెరాల్లో పడి బాగా వైరల్ అవుతాయి. ఇంతకీ కావ్య మారన్ ఎవరు? ఆమె నేపథ్యం ఏమిటి? కరుణానిధి ముని మనవరాలు ఐపీఎల్లో హైదరాబాద్ జట్టును మొదటగా అంటే 2008-12 మధ్య డెక్కన్ క్రానికల్ సంస్థ అయితే నిర్వహించేది. అప్పట్లో దీని పేరు డెక్కన్ చార్జర్స్. తరువాత తమిళనాడుకు చెందిన సన్ గ్రూప్ 2012లో ఈ టీంని టేక్ ఓవర్ చేసింది. సన్ నెట్వర్క్ యజమాని కళానిధి మారన్ దీనికి యజమాని. భారతదేశంలోనే సంపన్న నిర్మాతల్లో కళానిధి మారన్ ఒకరు. ఈయన కుమార్తె కావ్య మారన్. ఆమె తాత మురసోలి మారన్ కేంద్ర మంత్రిగా పనిచేయగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి ఈమె ముని మనవరాలి వరుస అవుతారు. సన్ రైజర్స్ వ్యవహారాలు పూర్తి స్థాయిలో చూడడంతో పాటు సౌత్ ఆఫ్రికాలో ఆడే క్రికెట్ లీగ్ ACA20లో కూడా సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ పేరుతో ఒక టీం నిర్వహిస్తున్నారు కావ్య. దక్షిణాఫ్రికాలోని కబ్రెహ్ గతంలో పోర్ట్ ఎలిజబెత్ నగరానికి ఈ టీం ప్రాతినిధ్యం వహిస్తోంది. సన్ గ్రూప్ 2022లో ఈ టీంను అయితే ప్రారంభించింది. సన్ నెట్వర్క్లో కీలక బాధ్యతలు చేపట్టారు కావ్య. చెన్నైలో 1991లో పుట్టిన కావ్య అక్కడే స్టెలా మేరీ కాలేజ్తో పాటు విదేశాల్లో చదువుకున్నారట. సన్ మ్యూజిక్, ఇతర FM ఛానల్స్ బాధ్యతల్ని ఆవిడ చూసేవారు. సన్ నెక్స్ట్ OTT రూపకల్పన నిర్వహణలో కూడా కావ్య కీలకంగా వ్యవహరించారట. 2018 నుంచి సన్ రైజర్స్ వ్యవహారాలు చూస్తున్నారు కావ్య. 2019లో ఆమె సన్ నెట్వర్క్ బోర్డులో చేరడం జరిగింది. ప్రస్తుతం సన్ గ్రూప్లో కూడా కావ్య మారన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. హైదరాబాద్ జట్టు పాత యాజమాన్యం డెక్కన్ చార్జర్స్ తరపున కూడా ఒకప్పుడు ఆ సంస్థ యజమానికి టి వెంకటరామిరెడ్డి కుమార్తె గాయత్రి రెడ్డి టీం వ్యవహారాలు అయితే చూసేవారు. యాజమాన్యం మారిన తర్వాత ఇప్పుడు కావ్య మారన్ ఆ వ్యవహారాలని చూసుకుంటున్నారు. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మేము VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.